మొదటగా మన తండ్రిని దేవునికి మనందరి తరఫున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా ఈ రోజు రాత్రి మనందరూ ఇక్కడ ఎందుకు కూడుకున్నామో సహోదరులు ఆల్రెడీ వివరించారు. మన సహోదరులు ప్రసాద్ గారు, మన సోదరి దివ్యాకి దేవుడు ఎంతో ప్రేమించి రెండవసారి దంపతులకు గర్భఫలాన్ని అనుగ్రహించారండి. ఇప్పుడు 8వ నెల ప్రెగ్నెంట్తో సోదరి ఆరోగ్యంగా ఉంది. అందరి బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈ రాత్రి ఈ కూడికను ఏర్పాటు చేశారని సహోదరులు వివరించారు. ఇలాగ దేవుడికి స్థానం ఇవ్వడం చాలా మంచిదండి. ప్రతి కుటుంబంలోనూ దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. వాటిని మనం గుర్తించాలి. గుర్తించి దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రైట్. ఈ సమయంలో మనం ఓ మంచి ఆలోచనాత్మకమైనటువంటి పాఠాన్ని నేర్చుకోబోతూ ఉన్నామండి. సహజంగా మనందరం అనేక వివాహాలకు వెళ్ళిన వాళ్ళమే. వివాహానికి వట్టి చేతులతో వెళ్తామా? ప్రతి ఒక్కరం మన స్తోమతకు తగ్గ, లేకపోతే వాళ్ళ పట్ల మనకున్న ప్రేమను బట్టి ఏదో ఒక గిఫ్ట్ పట్టుకుని వెళ్తుంటామండి. మనం ఇచ్చిన గిఫ్ట్లు కొద్ది రోజులే ఉంటాయి. వాటికి వెల కట్టగలం. అవేమి అంత గొప్ప కాకపోవచ్చు. కానీ ఈ భూమి మీద ఎవరు ఇవ్వలేనటువంటి, దేవుడు మాత్రమే ఇచ్చేటటువంటి ఒక గిఫ్ట్ ఉందండి. ఏంటండి అది? అదే గర్భఫలం. అంటే గర్భఫలం డాక్టర్లు ఇచ్చేది కాదు. గర్భఫలం అనేది బంధువులు ఇచ్చేది కాదు, స్నేహితులు ఇచ్చేది కాదు, అమ్మ నాన్న ఇచ్చేది అంతకంటే కాదు. ఎవరు మాత్రమే ఇవ్వగలరండి? దేవుడు మాత్రమే ఇవ్వగలరండి. నిజంగా ఒకవేళ దేవుడు మనకు అన్ని ఇచ్చి, ఏమండి, బోల్డ్ అంత ఆస్తి, బోల్డ్ అంత అందం, బోల్డ్ అంత చదువు, మంచి ఉద్యోగాలు అన్ని ఇచ్చి గర్భఫలం ఇవ్వకపోతే వాళ్ళకి ఏమైనా సంతోషం ఉంటుందో చెప్పండి? ఏమా, ఎన్నున్నా ఎంతున్నా గర్భఫలం ఉంటేనే ఆ కుటుంబానికి ఆనందం, ఏమండి, ఆ స్త్రీకి సంతృప్తి, ఆ పురుషుడికి నెమ్మది, మనశ్శాంతి. ఇవన్నీ ఎందులో ఉన్నాయంటే దేవుడిచ్చే బహుమానంలో ఉన్నాయండి. అందుకనే దేవుని గురించి ఓ మాట రాయబడిందండి. 113వ కీర్తన 9వ వచనంలో అక్కడ ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును అని. దేవుడట సంతులేని దానిని, అంటే సంతానం లేని దానిని ఇల్లాలుగా చేసేవాడు, కుమారులు సంతోషం గల తల్లిగాను చేసేవాడు. అంటే పిల్లలు, కుమారులు అంటే ఎవరండి? పిల్లల యొక్క సంతోషం, పిల్లల్లోనే సంతోషం. ఆ సంతోషాన్ని అనుభవించే వారిగా ఒక తల్లిని దేవుడు ఆశీర్దిస్తే తప్ప ఈ భూమి మీద ఏ ఒక్కరికి కూడా గర్భఫలం పొందే అవకాశం లేదండి. అందుకనే 127వ కీర్తన ఇప్పటి వరకు మనం బైబిల్ పఠనం చేసుకున్నామండి. 127వ కీర్తనలో దేవుడు 3వ వచనంలో ఏం చెప్పారండి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము అని చెప్తూ ఉన్నాడండి. ఈ అధ్యాయం నిజంగా క్రైస్తవులకి చాలా ఇష్టమైన అధ్యాయం అండి. ప్రతి శుభకార్యంలోనూ, ప్రతి గృహ కూడికలోనూ, ఏ పుట్టినరోజుకైనా, ఏ పెళ్లి రోజుకైనా ఈ అధ్యాయం కరెక్ట్గా సూట్ అయిపోద్దండి. ఎన్నిసార్లు వివరించుకున్నా, ఏమండి, ఏదో ఒక కొత్త సంగతి ఇందులో నుంచి మనకి కనపడుతూనే ఉంటుందండి. ఈ రాత్రి ఇక్కడ దేవుడు గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడు అనే సంగతిని ఈ అధ్యాయంలో నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దామండి. 127వ కీర్తన మనం చూస్తే గర్భఫలాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడో 3వ వచనంలో మనకు వివరించాడండి. ఎవరైబడిందంటే, యవన కాలం ముందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారై ఉన్నారు. అట్టి వారు తమ గుమ్మములో తమ విరోధులతో వాదింతురు అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, దేవుడు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలియజేసుకుంటూ తమ విరోధులతో వాదించడానికి అన్నాడండి. విరోధులతో వాదించడం అంటే, విరోధులంటే ఎవరు? విరోధులంటే ఎవరు కాదు. లోకంలో సాధారణంగా ప్రతి మనిషికి విరోధులు ఉంటారండి. మనం ఒకవేళ మన పిల్లలు
మన పిల్లలు మనం సరిగా పెంచలేకపోతే మన పిల్లలే మనకు విరోధులు అవుతారు. ఒకవేళ మన పిల్లల్ని మనం సరిగా పెంచగలిగితే ఏమంటే మనం మరొకరికి నీతి చెప్పగలుగుతాం, మరొకరికి న్యాయాలు చెప్పగలుగుతాం. లేకపోతే చెప్పగలమండి? చెప్పలేమండి. వాస్తవానికి ఇక్కడ మనకి మరో సంగతి రాయబడిందండి. యవన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. అంటే తల్లిదండ్రులమైనటువంటి మనకి దేవుడు ఇక్కడ పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు చెప్తున్నాడండి. పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడంటే బలవంతుని చేతిలో బాణములుగా పెంచాలి అని. బలవంతుని చేతిలో బాణాలు అంటే ఏమైనా అర్థమైందమ్మా మీకు? ఏమైనా అర్థమైందమ్మా బ్రదర్? ఏమైనా అర్థమైందా మీకు? బలవంతుని చేతిలో బాణాలు అంటే ఏంటి? బాణాలు అంటే మనకు తెలుసు, పూర్వం యుద్ధాల్లో వాడేవారు. బలవంతులు అంటే తెలుసా పోనీ? ఓ బలవంతులు అంటే తెలియకపోవడమే. లోకం ఎవరిని బలవంతులు అంటుంది ఏమండి? మంచి 6 అడుగులు ఎత్తు ఉన్న మనిషి అంగబలం అంటారండి. దాన్ని ఎత్తుకు ఎత్తు, లావుకు లావు, కండలు తిరిగి ఉంటే వాళ్ళని బలవంతులు అంటుంది. లేకపోతే బాగా ధనం సంపాదించారనుకోండి, అమ్మో వీళ్ళు అర్ధబలం ఉన్న వాళ్ళు, అంటే డబ్బు బలం ఉంది వీళ్ళకి అని. మరి కొంతమందికి అధికార బలం ఉంటుంది, ఇంకొంతమందికి జనబలం ఉంటుంది అండి. ఏమండి? వీళ్ళు వెనకాతల చాలా పెద్ద కుటుంబాలు ఉన్నాయి, ఈ ఊరే ఉంది వాళ్ళ వెనకాతల అని. అలాగా ప్రతి మనిషికి కూడా కొన్ని బలాలు ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలు పిలిచి అమ్మ మీ ఇంట్లో ఎవరు బలవంతులని అంటే ఆ పిల్లలు ఏం చెప్తారండి? మా నాన్నే అంటారండి. ఎందుకంటే ఫ్యామిలీలో బలవంతులు ఎవరు ఉంటారు చెప్పండి? డాడీయే ఉంటారు. ఏదైనా పని చేయాలంటే మమ్మీ చేయలేదు అన్ని పనులు, డాడీయే చేస్తాడు. కాబట్టి మా నాన్నే బలవంతులు అనుకుంటారండి. కొంచెం ఈ వీడియోలు చూసే పిల్లలు, అలాంటి పిల్లలు అడిగామనుకోండి, వాళ్ళు సూపర్ మ్యానో స్పైడర్ మ్యానో చెప్తారు కదండి. అంటే వాళ్ళు కంటికి కనపడే ఒక బిల్డింగ్ మీద నుంచి ఇంకో బిల్డింగ్ మీదకి ఎగిరేంత బలవంతుడు ఎవరుంటారండి? వాళ్ళే కనపడతారు, వాళ్ళే చెప్తారండి. వాస్తవానికి ఇక్కడ రాయబడినటువంటి బలవంతుడు ఎవరో తెలుసా అండి? ఈ బలవంతుడు ఎవరో కాదండి, దేవుడు. ఎవరమ్మా బలవంతుడు అంటే? ఎవరమ్మా ఇక్కడ? దేవుడు. దేవుడు నిజంగా బలవంతుడా? దేవుడికి ఎంత బలం ఉంది అంటే ఒక వ్యక్తి యొక్క బలాన్ని అంచనా వేయాలంటే అతని యొక్క ఆకారం తెలియాలి. యెహోవా దేవుడి యొక్క ఆకారం గురించి మనకి యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఎవరైపోయిందంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము అన్నాడండి. అంటే ఇంకా ఎంత హైట్ అండి అతను? ఆయన హైట్ ఎవరైనా కొలవగలమా? ఆకాశం అంత సింహాసనం అట, భూమి అంత పాదపీఠం అంట. ఇంకా మిగతా అవయవాలన్నీ ఎక్కడ పెట్టాలో తెలియదు. ఏమండి? అంటే దేవుని యొక్క బలాన్ని ఎవరు కొలవలేమండి. బైబిల్లో దేవుడు బలవంతుడు అనే మాటలు అనేక చోట్ల రాయబడ్డాయండి. యోబు గ్రంథంలో 36వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనంలో ఆలోచించుము, దేవుడు బలవంతుడు, ఆయన వివేచన శక్తి బహుబలము గలది అనే మాట మనం చూస్తూ ఉన్నామండి. అంటే దేవుడు ఏ విషయంలో బలవంతుడు? వివేచన శక్తి, ఆలోచన. ఏమండి? ఆయన ఆలోచించడంలో ఆయనకంటే గొప్ప ఆలోచన పరులు ఎవరు ఉన్నారండి? ఆయనకంటే ఐడియాలు ఎవరికైనా ఉన్నాయా? ఆయనకంటే ఎక్కువ జ్ఞానం ఎవరికైనా ఉందా? దేవుడు ఎంత ఆలోచన పరుడు అంటే ఏంటో ఒకసారి మనకు అర్థమవుతుందండి. మనం ఏదైనా ఒకటి తయారు చేసి ఉదాహరణ వంట చేస్తాం. ఏమండి? ఆడవాళ్ళు వంట చేసినప్పుడు తినే వరకు కూడా మనం వేస్తూనే ఉంటారు. ఏంటి? ఉప్పు తగ్గిందనో ఏమండి వేస్తూనే. అంటే మనం ఎంత బాగా టాలెంట్ ఉన్నప్పటికీ ఎక్కడో దగ్గర చిన్న పొరపాటు చేసి దాన్ని తర్వాత దిద్దుకుంటూ ఉంటామండి. దేవుడు 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 ఏదైనా ఒకసారి చేశాడంటే దానికి మరమ్మతులు అవసరం లేదండి. జగత్తు పునాది వేయబడకమనిపే దేవుడు మానవుణ్ణి పుట్టించాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడంట, ఆలోచన చేశాడు. ఆ ఆలోచనలు ఏమైనా మార్పులు వచ్చాయండి ఎప్పుడైనాను? ఈ మనిషికి ఏది కావాలి అనుకున్నాడు దేవుడు, అవన్నీ కేవలం నోటి మాటతోనే సర్వ సృష్టిని సృష్టించాడండి. కేవలం మాటతోనే. అంటే మనిషికి వెలుగు కావాలి అని మొదటి రోజు వెలుగుంచేశాడండి దేవుడు. మనిషికి ఇదిగో ఈ ఆహారం కావాలని ఈ భూమి మీద ఏమండి ఆహారం ఇచ్చే ప్రతి వృక్ష ఫలాన్ని దేవుడు చేశాడండి. మనిషికి గాలి కావాలని గాలిని, నీరు కావాలని నీరుని, ఏమండి మనం వినియోగించుకున్న ఈరోజు ప్రతి వసతిని, ప్రతి ఖనిజాన్ని, ఇవన్నీ దేవుడు 6 రోజుల్లోనే చేశాడండి. ఏమండి మనమైతేనా ఏదో రోగం వచ్చాక మందు కనిపెడుతుంటాం.
ఆయన ముందే జగత్తు పునాది వేయబడక మునిపే మనం పాపం చేస్తామని, మన పాపానికి విడుదల చేయడానికి కూడా ఏమండి ఒక విమోచకుడిని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అదండి దేవుడు ఎంత గొప్పోడంటే ఆయన గురించి అనేక మాటలు మనం చూడగలమండి. యెషయా గ్రంథంలో 50 అధ్యాయము 34వ వచనంలో మనం చూసినప్పుడు, వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు అన్నాడండి. ఇర్మియా 50 అధ్యాయము 34వ వచనంలో ఆ మాట మనం చూస్తూ ఉంటామండి. అంటే ఇక్కడ పేరు కూడా మెన్షన్ చేశాడు. ఏంటండి దేవుడి పేరు? సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన విమోచకుడు, ఆయన బలవంతుడు అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఏమండి, ఇంకా మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలో 40 అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడండి. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడు ఎవడు అన్నాడు. ఏమండి, దేవుడు ఏం చేశాడంటమ్మా? తన పుడిసిటితో అంటే దోసుడితో ఈ భూమి మీద ఉన్న నీళ్లు, మనకి సైంటిస్టులు చెప్తున్నది ఏంటంటే 3 వంతుల నీరు ఉంది, 1 వంతు ఆరిన నేల ఉంది. ఈ 3 వంతులున్న నీరు ఎంత ఉంది మనకు తెలుసా? ఏం కొలవగలమా లీటర్లో? మన ఇంటి మీద పెట్టుకునే ట్యాంకు 500 లీటర్లు అండి, 1000 లీటర్లు అని చెప్పగలం. భూమి మీద ఉన్న నీళ్లు, ఈ సముద్రంలో ఉన్న నీళ్లు, నదుల్లో ఉన్న నీళ్లు ఎన్ని నీళ్లు చెప్పగలమండి? మనకు తెలియదండి. ఒక ఆయనకి తెలుసంట. ఎవరికమ్మా? దేవుడికి. ఎందుకంటే ఆయన తన పురుషుడితో ఏం చేశాడంటమ్మా? జలములను కొలిచినవాడు అంట అండి. జానతో ఆకాశము కొలిచినవాడు అనే మాట అక్కడ వస్తున్నామండి. భూమిలో ఉన్న మన్ను కొలపాత్రలో ఉంచినవాడు, త్రాసులో పర్వతమును తూచినవాడు, తూనికి చేత కొండలను తూచినవాడు. ఇలాంటి మాటలు, గొప్ప మాటలు ఈ ప్రవక్త ప్రజలకు చెప్తా ఉన్నాడండి. అంటే దేవుడి శక్తికి మితి లేదు. ఆయన పర్వతాలు తూయగలడు, కొండలు తూయగలడు, భూమిలో ఉన్న మట్టిని కొలవగలడు, భూమి మీద ఉన్న నీటిని ఆయన కొలవగలడు. ఎందుకంటే అవన్నీ చేసింది ఎవరండి? దేవుడే కాబట్టి. యోబు గ్రంథంలో 26 అధ్యాయం 7వ వచనంలో, యోబు గ్రంథం 26 అధ్యాయము 7వ వచనంలో చూస్తే ఇక్కడ శూన్యములో భూమిని వేలాడదీసిన వాడు. మనం బంతిని తాడు కట్టి వేలాడదీయగలం. దేవుడు శూన్యంలో భూమిని వేలాడదీశాడంట. అంటే ఎవరైనా పట్టుకున్నారా భూమిని? ఎవరైనా చెయ్యేసి కానీ, ముక్కుతో కానీ, దేనితోనైనా ఏదైనా సపోర్ట్ ఉందా ఈ భూమికి? అంటే శూన్యంలో వేలాడుతుందండి భూమి. ఏమండి, ఎవరు వేలాడదీస్తున్నారో? ఏదో శక్తి. ఏదా శక్తి? ఆ శక్తే దేవుడండి. ఆ శక్తే దేవుడు. ఎంత బలవంతుడో చూడండి. ఎంత బరువైన భూమిని ఏ ఆధారం లేకుండా శూన్యంలో వేలాడదీస్తూ అది దానంతటా అది తిరిగేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడంటే అది మామూలు బలం కాదండి. దేవుని యొక్క బలం, దేవుని యొక్క జ్ఞానం మామూలు జ్ఞానం కాదు. ఆదికాండంలో 2 అధ్యాయం 7వ వచనంలో మానవుడి యొక్క నిర్మాణం ఎలా చేశారండి? నేల మట్టితో దేవుడు ఏం చేసినట్టు నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడిందండి. అంటే మనం కూడా బొమ్మలు చేస్తుంటాం, మనకి శక్తి ఉంది. ఏమండి, 100 అడుగులు బొమ్మలు చేస్తాం, 200 అడుగులు బొమ్మలు చేస్తాం. అంటే మనిషికున్న మేధస్సుతో, మనిషికున్న తెలివితో మనిషి కంటే ఎత్తైన బొమ్మలు ఎన్నో చేయగలం మనం. కానీ వాటికి ఊపిరి పోయగలమా? మాట్లాడే బొమ్మను చేయగలమా? పరిగెత్తే బొమ్మలు చేయగలమా? మనిషి రోబోని చేయగలడు తప్ప మనిషి మరో మనిషిని చేయలేడండి. మన ఒంట్లో రక్తం యాక్సిడెంట్ అయిపోతే ఎవరో డొనేషన్ చేయాలి తప్ప మనిషి రక్తాన్ని ఏ ఫ్యాక్టరీలో తయారు చేయలేడండి. మన కన్నో, కిడ్నీయో, మన అవయవాల్లో ఏదైనా ఒక అవయవం పోతే ఆ అవయవాన్ని మార్కెట్లోకి వెళ్ళి, ఓ షాప్లోకి వెళ్ళి కొనుక్కోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే అది ఎవరో ఒక మనిషి డొనేషన్ చేసి ఇస్తే తప్ప ఈ భూమి మీద ఏ మనిషి అలాంటి అవయవాలని తయారు చేయలేడండి. దేవుడు మాత్రమే చేయగలడం, దేవుడే చేయగలడం. అందుకనే అండి దేవుడు బలవంతుడు. దేవుడు ఆయన ఆలోచన శక్తి కలిగిన బలవంతుడు అనే మాట మనం చూస్తూ ఉన్నామండి.
ఏమంటే 74వ కీర్తనలో 16వ వచనంలో కూడా దేవుడి గురించి మాట్లాడుతూ సూర్య చంద్రులను నిర్మించిన వాడు అన్నాడు. దేవుడు ఎవరమ్మా? సూర్య చంద్రులు ఎందుకు నిర్మించాడు దేవుడు అంటే, సూర్యుడేమో పగలంతా మనకు వెలిగినవ్వడానికి, చంద్రుడేమో రాత్రంతా మనకు వెలిగినవ్వడానికి. అంటే ఒక మనిషికి సన్లైట్ ఎంత అవసరమో మూన్ లైట్ ఎంత అవసరం. అంటే ఎంత చక్కగా దేవుడు ఆలోచన చూశారండి. మనకు పగలు కావలసినంత వెలుగు పగలిస్తున్నాడు, రాత్రికి కావలసినంత వెలుగు రాత్రిస్తూ ఉన్నాడండి. అంటే ఈ సూర్యుడిని అసలు ఎవరైనా సూర్యుడిని చూడగలమా కనీసం నిర్ధారించి? అది చూస్తేనే మన కళ్ళు పోతాయి ఏమండి. ఇంకా ఎవరైనా సూర్యుడి దగ్గరికి వెళ్ళగలమా? అవకాశమే లేదండి. అలాంటి సూర్యుడిని కేవలం నోటు మాటతో కలుగు చేశాడంటే ఇంకా ఆయన కంటే బలవంతుడు ఎవరుంటారు చెప్పండి ఈ భూమి మీద? ఎవరో ఉంటారండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఇక్కడ ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు. ఏమండి, మనందరినీ ఉల్లాసంతో దేవుడు నింపుతూ ఉన్నాడు అని ఆయన లేడని ఎవరో చెప్తే మీరు ఎలా నమ్ముతారు? ఆయన ఉన్నాడనడానికి ఇవన్నీ ఆధారాలు అని చెప్తూ ఉన్నాడండి ఇక్కడ పౌలు గారు. ఏమండి, అంటే బైబిల్లో మనం చూసినప్పుడు ఎన్నో ఆధారాలు దేవుడు ఉన్నాడు. ఉంటే దేవుడు ఎవరంటే మనలాగా ఉండడు, మనలాంటి వాడు కాదు. దేవుడు బలవంతుడు, దేవుడు మహాజ్ఞాని. ఏమండి, అలాంటి దేవుడి గురించి ఈ రాత్రి మనం చూస్తూ ఉన్నామండి. ఇంకో మాట మనం చూస్తే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాట రాయబడిందండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. సముద్రము దాటలేకుండా దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన వాడు అన్నాడు. ఏమంటే మనం బీచ్కి వెళ్తుంటాం అప్పుడప్పుడు కదండి, సరదాగా మనకు ఆనందం వేసినప్పుడు చూడడానికి వెళ్తుంటాం. ఏ ధైర్యంతో వెళ్తామండి బీచ్కి? ఏ ధైర్యంతో వెళ్తామండి? ఆ నీరు అక్కడితో అయిపోద్ది, మనం ఎదకు రాదని ధైర్యంతో వెళ్తున్నామండి. ఆ సముద్రం అంతవరకే వచ్చి అక్కడ అయిపోవడానికి కారణం ఏంటంటే దాని ఒడ్డు నుండి ఇసుక మేటలు. ఏమండి, అంత పెద్ద సముద్రాన్ని ఇసుకతో దేవుడు ఏం చేశాడంటే సరిహద్దు నియమించి దీన్ని దాటి ఎప్పుడు నువ్వు రావడానికి వీల్లేదని దేవుడు ప్రపంచంలో ఎక్కడ బీచ్కి వెళ్ళినా అక్కడ ఏముంటదండి? ఇసుక ఉంటదండి. ఎవరండి ఆనకట్ట కట్టిన ఆ ఇంజనీరు? దానికి ఇసుకతో ఆపించాడంటే మనుషులు కట్టియా? అవి మనుషులు వేసిన ఇసుక కాదండి. మనం ఏది కట్టినా ఆగదు. దేవుడు కడితే ఇసుకతో సరిహద్దుని నియమించిన మహాబలవంతుడండి దేవుడు. కాబట్టి ఇలాంటి గొప్ప బలవంతుడండి. మరి యేసుక్రీస్తు వారు బలవంతుడే బలహీనుడే అండి? ఆయన బలవంతుడే, ఆయన పేరే బలవంతుడు. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకి కొన్ని పేర్లు రాయబడ్డాయండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం అండి. బలవంతుడగు దేవుడు అన్నాడండి. ఎవరి గురించి? యేసుప్రభు గురించి. ఏమండి, యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన బలాన్ని అందరికీ చూపించాడండి. ఆయన ఎవరో బోధించని రీతిగా బోధించారు, ఎవరో చేయలేనన్ని అద్భుత కార్యాలు చేశారు, స్వస్థతలు చేశారు. ఆయన చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించారు. అన్నిటికంటే ఆయన ఒక విషయంలో ఎక్కువ బలవంతుడని నిరూపించుకున్నాడు. ఏ విషయంలో తెలుసా అండి? ఆయన్ని ఎవరెంత అవమానించినా, ఎవరెంత ద్వేషించినా, ఆయనకి సిలువ మీద వేసి ఆయన మేకులు కొట్టినా శత్రువుల్ని తిట్టకుండా, దూషించకుండా, ఏమండి, ఆయన నిగ్రహించుకోగలిగినంత బలవంతుడు. తిరిగి తండ్రి వీరు ఏమి తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించండి అని ఆయన్ని అవమానపరుస్తూ హింసిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేసినంత బలవంతుడు. ఈరోజు చెప్పండి, ఇవాళ మనం ఎలాంటి బలవంతులు కావాలి? కండం తిరిగిన బలం లేకపోయినా పర్వాలేదు, ఏమండి, కనీసం కోపాన్ని ఆపుకున్నంత బలవంతులమా మనం? చెప్పండి. ఎవరైనా అవమానిస్తే తట్టుకునే బలం ఉందా మనకి? ఏమండి, అపోస్తలుడు పౌలు తిమోతికి ఉత్తరం రాస్తే ఏమంటాడంటే, ఒకసారి చూడండి తిమోతి పత్రికలో ఎన్నో వచనం అది, లేకపోతే ఎఫెసీ పత్రిక చూద్దామండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం.
ఎఫెసీ పత్రిక 6:10 తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి అన్నాడు. అంటే ఎఫెసీలో సువార్తికుడు ఎవరంటే తిమోతియే. తిమోతిని ఎఫెసీలు విడిచిపెట్టి పౌలు వెళ్ళారు, కొరింథీకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈయనకి ఉత్తరం రాస్తూ ఏమన్నాడంటే, నువ్వు బలవంతులై ఉండండి, క్రైస్తవులారా మీరందరూ కూడా ప్రభువునందు బలవంతులై ఉండండి. అంటే ఏ బలం గురించి మాట్లాడుతున్నాడు? బాగా గుడ్డు పాలు తిని మంచి జీడిపప్పులు ఏమండి ఇవన్నీ తిని బలవంతులయ్యని చెప్తున్నాడా అండి? మీరందరూ ఆత్మ సంబంధమైన బలవంతులు. అపోస్తలుడు పౌలు కూడా ఆయన బలహీనుడే. పైకి ఎలా ఉన్నాడండి పౌలు గారు? బలహీనుడే, లోపల బలవంతుడు. ఎవరు ఏమన్నా ఓర్చుకుంటాడో, ఎవరు కొట్టినా తిట్టినా భరిస్తాడో, ఏమంటే తగ్గించుకుంటాడో, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడో, వాళ్ళ కొరకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తాడు. అంటే అలాగా ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా బలవంతుడై ఉండాలని యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన బలాన్ని మనకి చూపించారండి. రైట్. అంటే ఇంతవరకు మనం ఒక సంగతి ఆలోచించామండి. ఏంటంటే దేవుడు మనకి గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే, బలవంతుల చేతిలో బాణముల వంటి వారుగా వారిని చేయడానికి దేవుడు మనకి ఈ బాధ్యతను మన మీద పెడుతున్నాడండి. అంటే పిల్లలు పుట్టడం అంటే ఈరోజు చాలా మంది సందడే ఏమండి, పిల్లలు పుట్టేసారు, పిల్లలు పుట్టి ఇంకా మాకేం పర్వాలేదు అనుకుంటూ ఉంటారు. కాదు, దేవుడు మన నెత్తి మీద బాధ్యత పెట్టాడండి. తీర్పు దినాన్న పిల్లలు లేని వారిని దేవుడు తీర్పు తీర్చడం. ఏమమ్మా పిల్లల్ని ఎలా పెంచలేదేమని. కానీ పిల్లల్ని ఇచ్చిన తర్వాత వాళ్ళకి చాలా చాలా దేవుడు వాళ్ళని తీర్పు తీరుస్తాడండి. ఇచ్చిన పిల్లల్ని మరి నా కొరకు బాణాలుగా చేశావా అని దేవుడు అడుగుతాడండి. అంటే దేవుడు మన పిల్లల్ని, మనకిచ్చిన పిల్లల్ని మన పిల్లలుగా పెంచమంటున్నాడా, ఆయన చేతిలో బాణాల్లా పెంచమంటున్నాడా? ఏమంటే బలవంతులు ఎవరు? మనమా దేవుడా? దేవుడి కంటే మనం బలవంతులమా? ఏమండి, దేవుడు బలవంతుడు. కాబట్టి మనకిచ్చిన పిల్లల్ని బలవంతుని చేతిలో బాణాల్లాగా మనల్ని పెంచమని దేవుడు మనకి అప్పగిస్తూ ఉన్నాడండి. ఏమంటే ఇప్పుడు బాణాల గురించి కొద్ది నిమిషాలు మనం ఆలోచించేద్దామండి. ఇక్కడ బాణాలంటే చాలా మంది ఏమనుకుంటారంటే, అక్కడ రాయబడిన మాటని యవన కాలమందు పుట్టిన పిల్లలు అనుకుంటుంటారండి. యవన కాలమందు పుట్టినంత మాత్రాన బాణాలు అయిపోరండి. ఏమన్నా ఇప్పుడు వృద్ధాప్యంలో పుట్టిన పిల్లలు ఉంటారండి. మనకి బైబిల్లో అబ్రహాంకు వృద్ధాప్యంలోనే పుట్టారు ఇస్సాకు. ఏమండి, చాలా మందికి వృద్ధాప్యంలో జకరియా, ఎలిజబెత్తులకి వృద్ధాప్యంలోనే పుట్టారు. యోహాన్ గారు. బైబిల్లో అలా ఎంతో మంది వృద్ధులకి దేవుడు సంతానాన్ని ఇచ్చినట్టుగా బైబిల్ మనం చూస్తూ ఉన్నామండి. అంటే వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని బాగా పెంచలేకపోయారా? సమూయేలు ఎలా పెంచాడండి? సమూయేలు ఎలా పెరిగాడు? అన్ని వయసుల వారికి తగిన స్థితిలో ఆయన పెంచారండి. ఒక ప్రవక్తగా పెంచారు. ఏమండి, ఒక రాజు సలహాదారిగా పెంచారు. ఆయన ఒక ప్రధాన యాజకుడిగా, ఒక న్యాయాధిపతిగా ఎన్నో పాత్రలు ఏమండి సమూయేలుని అలా పెంచారండి. బాప్తిస్మం ఇచ్చిన యోహాన్ని కూడా తల్లిదండ్రులు బాగా పెంచారు. అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, ఒకవేళ వృద్ధులైన తల్లిదండ్రులకి పుడితే ఆ తల్లిదండ్రులు త్వరగా చనిపోతారు. పిల్లలకి భయభక్తులు నేర్పే వాళ్ళు ఉండరు కదండి. కాబట్టి యవన కాలం మంది పుట్టిన పిల్లలైతే తల్లిదండ్రులు ఆ పిల్లలు పెద్దలు అయ్యే వరకు బ్రతుకుతారు. కొద్ది వయసు ఉంటుంది వాళ్ళకి కూడా. కాబట్టి పిల్లలకి దేవుని యొక్క మాటలు నేర్పించే అవకాశం ఉంటుంది. అప్పుడు పిల్లల్ని బాల్యంలో దేవుళ్ళలో బాగా పెంచితే అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత దేవుని చేతిలో బాణాల్లాగా వాళ్ళు తయారవుతారు. అదండి ఇక్కడ కాన్సెప్ట్. అది బైబిల్లో మనం అలాంటి మాటలు ఎన్నో చూస్తూ ఉంటామండి. వాస్తవానికి ఇక్కడ చూసినప్పుడు దేవుడికి కూడా యవన కాలం అంటే చాలా ఇష్టం. ఏమండి, మనం చూసినప్పుడు విలాప వాక్యాల గ్రంథం 3:27 చూస్తే ఇక్కడ ఏమన్నారంటే, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలంలో దేవుడి పని చేసే వాళ్ళంటే దేవుడికి ఎంతో ఇష్టం అండి. యవన కాలంలో దేవుడి పని చేసేవాళ్ళు చేయడం మనిషికి ఎంతో మేలు. దేవుడు అదే కోరుతున్నాడు. ఈరోజు చాలా మందిని నేను చూస్తుంటాను, ఏదో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, వాళ్ళ మనసులో ఒక ఆలోచన ఉంటుంది. ఏంటంటే, మేము ఎప్పుడు రిటైర్ అయిపోతామా, ఎప్పుడు దేవుని సేవ చేసేద్దామా అనుకుంటుంటారండి.
ఏమంటే ప్రభుత్వమే బాబు మీరు ఇక పని చేయలేరు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని వాళ్ళని ఇంటికి పంపించేస్తే అప్పుడు వచ్చి దేవుడి సేవ చేస్తామంటారండి. చేయగలరా? ఏమండి? చేయలేమండి. మనకే ఇద్దరు అసిస్టెంట్లు కావాలి ఇంట్లోకి, బాత్రూంలోకి తీసుకెళ్ళడానికి, బయటకు తీసుకురావడానికి. కళ్ళు సరిగా కనపడవు, జ్ఞాపక శక్తి తగ్గిపోద్ది, ఏమంటే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, చాలా చాలా డిసీజులు ఉంటాయండి. ఆ సమయంలో వచ్చి దేవుని సేవ చేస్తాం, దేవుని సేవ చేస్తాం అంటారు మతి మరుపుతో. ఏం చేయలేమండి. కాబట్టి దేవుడి పని ఎవరు చేయాలని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడండి. యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలు. కాడి అంటే ఏదో బరువు పట్టుకెళ్ళి మోసుకెళ్లే బరువు కాదు, సువార్త భారం, సువార్త భారం. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం 16వ వచనం, 1 కొరింథీ 9:16 ఏముందండి? అక్కడ సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. అపోస్తలుడైన పౌలు యవన కాలంలో సువార్త చేయడం మొదలు పెట్టాడా, వృద్ధాప్యంలో మొదలు పెట్టాడా? ఏంటమ్మా? యవన కాలంలో. చూడండి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 53వ వచనంలో, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 53వ వచనంలో అక్కడ స్టెఫను చనిపోయినప్పుడు ఎవరి దగ్గరికి తీసుకొచ్చారంట అండి? అపోస్తలుడైనా అంటే అప్పటికి ఇంకా పౌలు కాదు, సౌలే. అప్పుడు ఆ యవనస్తుడి దగ్గరికి వచ్చారంట. కాబట్టి అపోస్తలుడైన పౌలు యవనస్తుడు, యేసుప్రభు యవనస్తుడు. యేసుప్రభు ఏ కాలంలో సువార్తకు వచ్చారండి? 30 ఏళ్ళప్పుడు వచ్చారు. 33.5 సంవత్సరాలు దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. అంటే మంచి యవనకాలం అండి. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చేసిన సువార్త అంతా యవనకాలంలో. యేసుప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారని బైబిల్లో రాయబడింది. వాళ్ళందరూ కూడా యేసుప్రభుతో సమాన వయస్కులండి. వాళ్ళంతా యవనస్తులు. ఏమండి? కాబట్టి యవ్వన కాలంలో మన పిల్లలు దేవుడి పని చేయాలంటే వాళ్ళు యవన కాలంలో పుట్టాలి. మనకి మన యవనస్తులుగా ఉన్నప్పుడు మనకు పుడితే వాళ్ళు యవనస్తులు అయ్యేటప్పుడు దేవుడి పని చేస్తారండి. దీనికి మధ్యలో ఏముంటది? యవనస్తులైన తల్లిదండ్రులు పిల్లలతో కొంత సమయం గడిపి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి దేవుళ్ళో పెంచడానికి అవకాశం ఉంటుంది. అందుకే బైబిల్లో మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 6వ వచనంలో బాలుడు నడవలసిన త్రావును వానికి నేర్పమో, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నాడండి. అంటే మనం బాల్యంలో వాళ్ళకి నేర్పించవలసినవన్నీ తల్లిదండ్రులు, యవనస్తులైన తల్లిదండ్రులు నేర్పగలిగితే అప్పుడు వాళ్ళు యవన కాలంలోకి వచ్చినప్పుడు తొలగిపోకుండా ఉంటాడు అన్నాడండి. మనం మన పిల్లలకి ఎలా నేర్పాలంటే చెప్పి కాదు, చేసి చూపించి నేర్పాలి. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడండి. అందుకనే ఎలా చెప్పాలో చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడండి? ఎప్పుడెప్పుడు నేర్పాలి? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, తాను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు అన్నాడు. అంటే నువ్వు నీ పిల్లలతో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు నీ పిల్లలకి ప్రతిదీ కూడా నువ్వు చేసి చూపించి నేర్పించు. అబద్ధం ఆడకు అని చెప్పుకో, నువ్వు అబద్ధం ఆడకుండా ఉండు. నేను ఇంట్లో లేని చెప్పారా అన్నాం అనుకోండి, ఫోన్ వస్తే నువ్వేమి చెప్పక్కర్లేదు, అక్కడ అబద్ధం ఆడొచ్చు అని మన పిల్లలకు ఆటోమేటిక్గా అదే నేర్పుతున్నామండి. కాబట్టి మనం చెప్పినా చెప్పకపోయినా మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన పిల్లలలో కూడా ఏమైపోద్ది అంటే అది ట్రైన్ అయిపోద్ది. ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఓ పక్క నుండి ఆ బుద్ధి తయారైపోతూ ఉంటుందండి. కొంతమంది చూసి నేర్చుకుంటూ ఉంటారు, చెప్పరు, అమ్మ నాన్న చెప్పరు. కానీ మా నాన్నకి ఇది ఇష్టం, మా అమ్మకి ఇది ఇష్టం, మా అమ్మ నాన్న చేసినట్టే నేను చేస్తానని వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు చేస్తుంటారండి. ఒకవేళ మంచి త్వరగా ఎక్కకపోవచ్చు, చెడు మాత్రం చాలా ఈజీగా ఎక్కిపోద్దండి. చూడండి, చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ముందు చెడు వ్యసనాలు చేస్తుంటారు. తాగడం, సిగరెట్లు కాల్చడం, ప్యాకెట్లు ఆడడం, ఏమండి అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఇలాంటివి చేసినప్పుడు ఆ పిల్లలకి ఇద్దరేం చెప్పక్కర్లేదు. మా తాతకి ఇద్దరు, మా నాన్నకి ఇద్దరు, నాకు ఇద్దరు అంటాడండి. చెప్పాలండి? ఏం చెప్పక్కర్లేదు. అంటే మనం ఏదైతే చేస్తున్నామో మన పిల్లలు అది ఫాలో అయిపోతారండి. అది మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు. ఒకవేళ మంచి త్వరగా నేర్చుకోకపోవచ్చు, అలా చూసి నేర్చుకోకపోవచ్చు, మనం ఖచ్చితంగా చెప్పి తీరాలి. చెడు మాత్రం మనం చెప్పక్కర్లేదు, మన పిల్లలు చేస్తారండి. ఏదైనా ఒక సాధించాలన్నా, ఏదైనా ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలన్నా ఏ వయసు అండి? యవన కాలమే.
యవన కాలంలో నిజంగా అంత పట్టుదల ఉంటుందండి ఏ మనిషికైనా. ఏదో అనుకుంటే దాన్ని సాధించేస్తారంటే, ఎక్కడికి చేరుకోవాలంటే అక్కడికి చేరుకుంటారు. టార్గెట్ పెట్టుకున్నారా, దాన్ని సాధించారనమాట. అంటే అంత గొప్ప జీవితం యవన కాలంలోనే ఉంటుందండి మనిషికి. మరలా తర్వాత అది ఆ పట్టుదల రాదు ఏమండి. తర్వాత కాలం అంతా కాంప్రమైజ్ అవుతూ ఉంటాం తప్ప సీరియస్నెస్ రాదండి. మనకి మొదటి యోహాను పత్రికలో 2:14 ఈ యోహాను ఈ ఈ ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడో చెప్తున్నాడండి. యవనస్తులకు నేను రాస్తున్నాను, మీకు ఎందుకు రాస్తున్నానంటే మీరు దుష్టిని జయించగలరు అన్నాడండి. మీరు దుష్టిని జయించగలరు, అందుకు మీకు రాయిస్తున్నాను, యవనస్తులకు రాయిచున్నాను అన్నాడండి. యవన కాలంలోనే దుష్టిని జయించగలం, వృద్ధాప్యలో దుష్టిని జయించలేం. యవన కాలంలో జయించాలంటే ఎప్పటి నుంచి రావాలండి ప్రాక్టీస్? ఆ రోజు అనుకుంటే అవుద్దా? అంటే మన తల్లిదండ్రులు యవన కాలంలో ఉన్నప్పుడు మనకు జన్మనిస్తే వాళ్ళు అప్పటి నుంచి ప్రయత్నం చేసి పుట్టిన పిల్లలకి క్రీస్తులో పెంచగలిగినప్పుడు ఖచ్చితంగా ఆ రిజల్ట్ యవన కాలంలో మనలో కనపడుతుందండి. నిజంగా దేవుడు మన దగ్గర నుంచి మన పిల్లలకి మనం ఇవ్వవలసిన ఆస్తి ఏదైనా ఉందంటే ఇదేనండి. దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ దేవుడు ఎందుకు దేవుడు మనల్ని పుట్టించాడో అది మన పిల్లలకి చెప్పాలి. బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉండాలి. అదే దేవుడి యొక్క గురి. అందుకే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు అని 127వ కీర్తన 3వ వచనంలో రాయబడిందని మన పిల్లలకు మనం చెప్పాలండి. ఏమంటే బైబిల్లో మనం చూసినప్పుడు 78వ కీర్తనలో 3-5 వచనాలు చూస్తే ఇక్కడ దేవుని గురించట తరతరాలు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పాలని దేవుడు చెప్పాడండి. ఒకసారి చేస్తారా? 78వ కీర్తన 3-5 వచనాలు. సమయం లేదని నేను చదివించకుండానే చెప్పేస్తున్నాను, కానీ మాకు చదివితేనే బాగుంటుంది కొన్ని మాటలు. 78వ కీర్తన 3-5 వచనాలు. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రాలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. యాగల తరములలో కొత్తవు పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరొకటి ఉంది. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారే తమ పితరుల వల్ల తిరుగుబడిపోయి మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును కూడియు. వారు ఆయన ఆజ్ఞలను లేకున్నట్లును ఆయన యాకోబు సంతతిని శాసనంగా నియమించాను. చాలండి. దేవుడు యాకోబు సంతానానికి అంటే ఇశ్రాయేలుకి ఒక శాసనాన్ని నియమించాడంట. ఏంటా శాసనం అంటే, ఇదిగో మీ పిల్లలు పాడైపోకుండా ఉండాలంటే, నా మీద తిరుగుబాటు చేయకుండా ఉండాలంటే, మీరు మీ పిల్లలకి, వాళ్ళు వాళ్ళ పిల్లలకి, ఆ పుట్టిన పిల్లలు ఆ పుట్టబోయే పిల్లలకి, ఇలాగా తరతరాలకి దేవుడు చేసిన కార్యాలు తెలియచేయండి. ఒకవేళ తెలియచేయకపోతే ఇదిగో వాళ్ళు తోతెత్తిపోతారు అని ఇక్కడ వాళ్ళకి దేవుడు చెప్పినట్టుగా రాయబడిందండి కీర్తన. ఏమండి, ఎంత మంచి మాట్లాడి చూడండి. అంటే మన మీద ఎంత బాధ్యత ఉందో. అబ్రాహాం గురించి మాట ఉంటుందండి ఆదికాండం 18వ అధ్యాయంలో. ఆయనకి ఇంకా అప్పుడు పిల్లలు లేరు, కానీ దేవుడు అబ్రాహాం గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాడండి. ఈ అబ్రాహాంకు పిల్లలు ఇస్తే ఈయన తన పిల్లల్ని కూడా నీతి న్యాయాలతో పెంచుతాడు అని. తన పిల్లల్ని నీతి న్యాయాలతో పెంచుతాడు. అదేంటి అబ్రాహాం గురించి దేవుడు కలిగి ఉన్న అవగాహన. పిల్లలు లేనప్పుడే ఇలాంటి ఒడికి పుట్టాలరా పిల్లలు అన్నట్టుగా ఉందండి. ఇతనరా కరెక్ట్గా పెంచుతాడు అని. నిజంగా పిల్లలు లేని వాళ్ళకి అలాంటి ఆలోచన ఉంటుందండి. మాకే కనుక పిల్లలు పుడితే మా పిల్లల్ని మేము మంచి టీచర్స్ని చేద్దాం, మంచి కలెక్టర్లా తయారు చేద్దాం, మంచి దేశానికి ఉపయోగపడే మంచి పోలీసుని చేద్దాం, లేదా ఆర్మీకి పంపిద్దాం, ఇలాంటి కలలు కంటుంటారండి. పిల్లలుగానే పిల్లలు పుట్టేసిన వాళ్ళకి అసలు వాళ్ళకి ఏ కళలు ఉండవు. మా పిల్లలు అలా చేస్తాం ఇలా చేస్తాం ఏం అనుకోరండి, ఏది ఉండదు. అందుకే దేవుడు ఆలస్యంగా ఎవరికి పిల్లలు ఇచ్చినా ఆ పిల్లలు మామూలుగా లేరండి. బైబిల్లో ఎవరైనా సరే కానీ ఆలస్యంగా పుట్టిన పిల్లలు మీరు ఎవరైనా స్టడీ చేయండి. అబ్రాహాంకి ఆలస్యంగా పుట్టారు, ఇస్సాక్ కూడా ఆలస్యంగానే పుట్టారండి. ఆలస్యంగా పుట్టిన పిల్లల్ని వాళ్ళు గొప్ప స్థాయిలో పెంచారండి. అందరికి చెప్పుకున్నాం. సమూయేలు కూడా
ఆ పిల్లల్ని చాలా ఉన్నతులుగా చేశారండి వాళ్ళు. ఈరోజు మనం మొక్కలు పెంచడంలో మంచి శ్రద్ధ కదండి. మనలాగా మొక్కలు ఎవరు పెంచలేరు, 3 పూటలు నీళ్ళు వేస్తుంటాం ఏమండి, 24 గంటలు వాటి చుట్టూ వెళ్ళి ఎప్పుడు సెల్ఫీలు తీసుకుంటాం. మొక్కలంటే కొందరికి బాగా ఇష్టం, కొందరికి కుక్కలంటే ఇష్టం, దాని మూతులు కూడా నాకేస్తూ ఉంటారు. కుక్క లేకపోతే ఆరక్షణం ఉండలేరండి ఏమండి. ఇలాగ మనుషులుగా మనం అన్నిటినీ, జంతువుల్ని, మేకల్ని, కుక్కల్ని, కోళ్ళని అన్నిటి పెంచుతున్నాం. పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి, పిల్లల పెంపకం దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఎందుకో గాని దేవుడు కోరుకున్నట్లుగా బలవంతుని చేతిలో బాణాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటే ఏమండి బలహీన బాణాలలాగా మనం పెంచుతున్నామండి. ఈరోజు మన పిల్లలు బలవంతుల బలహీనుల ఎప్పుడు తెలుస్తుంది అండి? పెద్దవాళ్ళు అయిన తర్వాత, యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ మాటలు ఏంటి, వాళ్ళు బట్టలు వేసుకునే తీరి, వాళ్ళు హెయిర్ కట్ చేసుకునే విధానం, నేను మనం ఏదైనా చెప్తే వాళ్ళు పిలిస్తే పలక్కపోవడం, మనం చెప్పిన దానికి ఎదిరించడం, మనం అవునంటే కాదంటాం, కాదంటే అవునంటాం ఏమండి. ఈరోజు మనం చాలా మంది పిల్లల్లో చూస్తున్నామండి. అంటే వాళ్ళు బలమైన బాణాలా, బలహీనమైన బాణాలా? ఎవరమ్మా? బలహీన బాణాలండి. మనకే ఉపయోగపడకపోతే ఇంక దేవుడికి ఏం ఉపయోగపడతారు? మనమే ఆనందించకపోతే దేవుడేమో ఆనందిస్తాడండి. ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు మన మాట వినకపోతే ఇంక దేవుడి మాట వినే అవకాశం ఉంటుందా? చాలా కష్టమండి. కాబట్టి అది దౌర్భాగ్య పరిస్థితి అండి. నిజంగా అది శాపం, ఆ కుటుంబానికి క్షేమం కాదు. కాబట్టి దేవుడు పిల్లలు ఇచ్చిన తర్వాత ఆ పిల్లల విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు కనుక ఏమండి, మన పిల్లల్ని మనం చూడండి, మన పెద్దలు ఏదో చెప్తారు, మొక్కై వంగంటే మానే వంగుదా అని. అప్పుడు మనం చెట్టు పెద్దదైపోయాక మనం వంచడానికి ట్రై చేస్తే అది పూర్తిగా విరిగిపోయి నాశనం అయిపోతుంది తప్ప దాన్ని మనం లెవెల్లో పెట్టలేం. అది ఎంత పచ్చి నిజమో. పిల్లల్ని కూడా చిన్నప్పటి నుంచి కనుక మనం ట్రైన్ చేయకపోతే, చిన్నప్పటి నుంచి మనం నేర్పించలేకపోతే, పెద్దవాళ్ళు అయిన తర్వాత, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మన మాట వాళ్ళు వినరు, వాళ్ళ మాట మనం వినాలి. వాళ్ళు చెప్పిన తర్వాత మనమే కూర్చోవాలి ఏమండి. కాబట్టి అది నిజంగా శాపం అండి అలాంటి పరిస్థితి రావడం. ఒకసారి మనం చూసినప్పుడు దేవుడు మనకి గర్భఫలాన్ని ఎందుకు ఇస్తున్నాడో రెండో మాట కూడా అక్కడే రాయబడింది కదండి. తమ విరోధులతో వాదించుదురు అన్నాడు కదండి. విరోధులతో వాదిస్తామంట ఎప్పుడు? మన పిల్లలు మన మాట విన్నప్పుడు. ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారంటే మనతోనే వాదించే స్థితి. ఈరోజు ఎవరైనా గుండెల మీద చేసుకొని మా పిల్లలు మేము ఎవరు చెప్తే వాళ్ళే పెళ్లి చేసుకుంటారండి అన్నోళ్ళు ఉన్నారా? ఏమంటారు తెలుసా అండి? దానికి నచ్చలేదంట అండి, ఆడికి నచ్చలేదంట అండి, అసలు ఫోటోవే చూడట్లేదండి కొందరు అంటుంటారండి. ఏం తీసుకొచ్చిన సంబంధం అన్ని 100 సార్లు ఆలోచించి మనం తీసుకొస్తాం. పిల్లలు ఏం చేస్తున్నారండి? తల్లిదండ్రులు వాళ్ళ ఫస్ట్ ఎన్నో ఆలోచించి ఎంతో మందిని బ్రతుకులాడి ఎక్కడెక్కడుండో సంబంధాలు తీసుకొస్తే వీళ్ళు చూడడానికి కూడా ఇష్టపడట్లే. ఈరోజు పిల్లలు ఎందుకు అలాగైపోయారు? అంటే మనం బాల్యంలో వాళ్ళని దేవుడి జ్ఞానంలో పెంచకపోవడం వల్ల ఖచ్చితంగా చెప్పగలమండి ఆ విషయంలో ఏమండి. కాబట్టి మన పిల్లలు ఎందుకు మనం చెప్పినట్టుగా హెయిర్ కట్ చేయించుకోవట్లేదు? ఈ లోకంలో లాగా ఎందుకు ఎక్కువ తల అలా కళ్ళ మీద పడేలా పెంచుకుంటున్నారు? అర్థం కాదా తల్లిదండ్రుల బాధలు? ఏమండి, మీ క్షేమం కోసం చెప్తున్నాం. ఒక ఐఏఎస్ కలెక్టర్ అలా పెంచుకుంటాడా? ఏమండి, ఒక ఇంజనీర్ అలా ఉంటాడా? కనీసం ఒక పొలిటీషియన్ ఎవరైనా అలా ఉంటారా? అంత డీసెన్సీగా ఉండాలండి. ఒక గ్రామానికి సర్పంచ్ అంటే ఎంత డీసెన్సీగా ఉంటారు చెప్పండి. అది దేవుడి పిల్లలం మనం ఎలా ఉండాలండి? ఎంత విలువలు కనపడాలి మనలో. ఎందుకు అలా చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. అంటే లోక ప్రభావం అండి. లోకం ఏం చేస్తుందో దేవుడి పిల్లలైన వాళ్ళు అదే చేస్తున్నారండి. ఈరోజు మన యవనస్తులైన మన పిల్లలు లోకంలో ఉండేటట్లుగా లిప్టిక్లు కొట్టుకోవడం, హైబ్రోస్లు చేసుకోవడం, మేకప్లు వేసుకోవడం ఏమండి, ఇవన్నీ మనం తల్లిదండ్రులుగా ఫెయిల్ అయ్యమనడానికి రుజువులే అండి. ఏమండి, లోకంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి. క్రైస్తువులైన మనం ఆ ఆచారాలు పాటించొచ్చండి. ఏమండి, నిన్న మనకి రాఖీ పండుగ అయింది, అది లోకాచారం అండి. మనం క్రైస్తువులం అండి. మనం పోవులు కట్టుకోవచ్చమ్మా. పోవులు కట్టుకుంటే అమ్మ అది విగ్రహారాధన, లేకపోతే అదేమో పాపం అని అంటాం. మరి ఇవెందుకు కట్టుకుంటున్నాం? మళ్ళీ కట్టుకోక సిగ్గు లేకుండా మళ్ళీ ఈ గ్రూపుల్లో పెట్టడం ఎంత బాధపడతాం తెలుసా అండి. దయచేసి ఇక్కడ ఎవరైనా దేవుని పిల్లలు ఉంటే అలాంటి పాపాన్ని ఎంకరేజ్ చేయకండి అమ్మా. మీకే చెప్తున్నాను, ఆడవాళ్ళకి, దేవుడి పిల్లలకి రాఖీలు కట్టకండి. మీరు కట్టించుకోకండి, దయచేసి మీరు కట్టకండి. మనం అలాంటి సెంటిమెంట్
అవన్నీ మొన్నంకేనండి. ఎవరో వ్యాపారస్తులు కనిపెట్టారు పండగలన్నీ. క్రిస్మస్ ఎవరు కనిపెట్టారండి? ఎవరు వ్యాపారస్తులు, వాళ్ళకి కదా లాభం అవన్నీ చేస్తే. దీపావళి ఎవరికైనా పెట్టారు చెప్పండి? బిజినెస్ మ్యాన్లే కదా. ఆ రోజు బోల్డ్ పటాసులు అమ్ముడుపోతాయి, బోల్డ్ అంతా ఏమండి ఇన్కమ్ వస్తుందని ఎవరో ఈ బిజినెస్ మ్యాన్లు అన్ని కనిపెట్టినది పండగలన్నీ కూడాను. దీనివల్ల ఎవరికి లాభం అంటే చివరికి లాభం వచ్చేది ఎవరికైనా? వ్యాపారస్తులకి. కాబట్టి మనం చాలా విషయాల్లో తల్లిదండ్రులుగా మనం సీరియస్ గా తీసుకోలేకపోతున్నాం. ఎందుకో మన కంటికి అవి కనపడకుండా సాతాను తెరేసేసాడేమో అనిపిస్తుందండి. దయచేసి ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు మన మాట వినాలంతే, లేకపోతే మనం క్రైస్తులుగా ఉండకూడదు, వేస్ట్ అంతే. దానికన్నా లోకంలోకి వెళ్ళిపోవడం మంచిది. అంటే అటు ఉంటాం ఇటు ఉంటాం అంటే అసలు ఎందుకంటే దేవుడు మనకు పిల్లలు ఇవ్వడం? మనం ఎందుకు చిన్నప్పటి నుంచి దేవుడి వాక్యంలో వాళ్ళు పెంచాలని ఇలాంటి ఒకటప్పుడు ఉపన్యాసాలు చెప్పుకోవడం ఎందుకు చెప్పండి? తీరా పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి నార్మలే. ఒకళ్ళు ఇద్దరిని ప్రేమిస్తున్నారు. ఒకళ్ళు ప్రేమించడం పాత పద్ధతి. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ప్రేమిస్తున్నారు. ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమిస్తున్నారు, లేకపోతే ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారు. అంత దారుణం అయిపోయిందండి. పిల్లలు యవనస్తులు సినిమా హాల్లోకి వెళ్తున్నారు, క్రైస్తువులు పిల్లలు. ఏమండి వెళ్ళొచ్చమ్మా? మనం పంపించొచ్చా? మన దగ్గరుండి మనం తీసుకెళ్ళొచ్చా? పోనీ కొన్ని ఇళ్లలో తండ్రికి తెలియకుండా తల్లి సపోర్ట్ చేస్తుంటుందండి. తండ్రి ఏమో గద్దిస్తుంటాడు, తల్లి ఏమో సపోర్ట్ చేస్తుంటారు. ఏమైపోతారండి ఆ పిల్లలు? అవిశ్వాసులు అయిపోతారండి. ఆత్మీయ జీవిత విషయంలో తల్లిదండ్రులు ఇద్దరికి ఒకటే మాట అయి ఉండాలండి. ఆ విషయంలో మనం కనుక ఒకవేళ రాజీ పడిపోయాం అనుకోండి, ఒక రోజున ఆ తల్లిదండ్రులు ఇద్దరు మూల కూర్చుని ఏడవలసి వస్తుంది పిల్లల విషయంలో. దానికంటే పిల్లలు లేకుండా ఉండడం చాలా మనశ్శాంతి అండి. దేవుడు పిల్లలు ఇచ్చిందే మన ఆనందం కోసం, మన సంతోషం కోసం. కానీ ఆ పుట్టిన పిల్లలు కానీ సరైన పిల్లలు కాకపోతే ఏమండి, మన మాట వినలేని వాళ్ళు అయితే చూడండి. కొంతమంది పిల్లలు ఎలా పెంచుతారు తెలుసా అండి? చర్చికి రావడానికి లంచం అడిగి, ఇక్కడికి వచ్చి పాట పాడాలంటే పాట పాడితే అడుగుదానికి మళ్ళీ దానికి లంచం. అన్ని ఇంటి దగ్గర అగ్రిమెంట్లు ఉంటాయండి. అలాగైతే డబ్బులు అన్ని ఇస్తేనే వస్తారు చర్చికి. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే అబ్బా ఈ శ్రీని గారు వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా పెంచేశారో, భలే పాడేస్తున్నారు, భలే ఉంటున్నారు వీళ్ళ పిల్లలు అనుకుంటారు. కానీ అసలు సంగతి ఎవరికి తెలుస్తుందండి? దేవుడికి తెలిసండి. మన పిల్లలు ఈరోజు మనం ఏదో ఇస్తే వస్తే అదేనండి మన పెంపకం చెప్పండి. వాళ్ళకి భయపడి వాళ్ళు అడిగిన అన్ని ఇచ్చేస్తే అప్పుడు వస్తారు ఆ చర్చికి, లేకపోతే రారు. పెద్దలకు లోబడ్డం నేర్పాలండి. పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి వందనాలు చెప్పాలండి. ఏమండి ఎందుకంటే వందనాలు చెప్పట్లేదు? నీకు 1 కేజీ బంగారం ఇస్తామంటే వందనాలు చెప్తావు. మరి ఎక్కడ తేవాలి కేజీ బంగారం? ఎందుకు వందనాలు చెప్పరు? ఎవరైనా సువార్థికులే కానీ మనకంటే వయసులో పెద్దవాళ్ళు కాదండి, సహోదరులు ఎవరు వచ్చినా, సోదరీమణులు ఎవరు వచ్చినా వచ్చిన వెంటనే వందనాలు చెప్పాలండి మనం. అది సంస్కారం అండి. ఏమండి ఆ సంస్కారం లేదంటే తప్పెవరిది? అలా పెంచినటువంటి తల్లిది తండ్రిదే అండి. ఖచ్చితంగానండి. దేవుడు బాధపడుతుంటాడు. బలవంతుని చేతిలో బాణాల్లాగా ఉండాలంటే బలవంతుని చేతిలో బలహీన బాణాల్లాగా ఈరోజు మన పిల్లల్ని మనం పెంచుతున్నాం. ఒకరు మనం పెంచకపోవచ్చు, లోకంలో ఎంతో మంది పెంచుతున్నారని. అలా వాళ్ళే మనం పర్వాలేదు అనుకోకండి. మీరు అలా గాలి వదిలేస్తే మీ పిల్లలు అలాగవుతారు, మేము అలా గాలి వదిలేస్తే మా పిల్లలు అలాగవుతారు. అందుకనే అందరికీ ఉపయోగపడే మాటలే చెప్తూ ఉన్నానండి. దేవుని యొక్క గ్రంథంలో మనం చూసినప్పుడు 18వ కీర్తన 14వ వచనంలో చూస్తే ఇక్కడ ఆయన తన బాణాలు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను అన్నాడండి. దేవుడు ఆయన బాణాలు ప్రయోగించాక శత్రువులు చెదరగొట్టారు. శత్రువులు ఎవరో? దేవుడికి శత్రువులు ఎవరు అన్నారండి? సాతానే. ఎవరమ్మా? సాతానే దేవుడి శత్రువు. ఈ సాతాను మీదకి దేవుడు ఈ యవన కాలం మీద పుట్టిన పిల్లలు, బలవంతుని చేతిలో బాణాల్లా పెరిగిన పిల్లల్ని వాడుకుని సాతాను మీద విజయాలు సాధించాడండి దేవుడు. ఏమన్నా ఒక విజయం చెప్పండి మీలో ఎవరైనా. ఎప్పుడైనా దేవుని కుమారుడు సాతాను ఓడించాడా? ఎప్పుడండి? యోసేపు ఐగుప్తులో తల్లిదండ్రులు లేకపోయినా అక్కడ బానిసగా వెళ్ళినా అక్కడ యజమానురాలు అతని మీద కన్ను వేసి అతనితో పాపం చేయడానికి ప్రేరేపించినా, ఎన్నో డబ్బు ఇస్తాను బంగారం ఇస్తానని చెప్పినా ఆమె చేతిలో వస్త్రాలు ఉండిపోయినా కానీ ఆయన పారిపోయాడట. నాకు ఇవేం వద్దు అమ్మ, నేను పాపం చేయనని. అక్కడ ఎవరు గెలిచారండి? దేవుడు గెలిచాడు, సాతాను ఓడాడండి. చూసారండి? అతనే అండి నిజంగా బలవంతుని చేతిలో బాణం ఎవరంటే ఒక యోసేపు, లేదా ఒక యోబు. యోబు కట 10 మంది సంతానం, అందరూ చచ్చిపోయారు. ఆస్తి అంతా ఒకే రోజు
పిడుగుపడి దొంగలెత్తుకుపోయి పోయిందండి. అయినా సరే ఏమండి, భార్య ఒక పక్కన శోధిస్తున్నా గాని ఆయన ప్రార్థన చేయడం మానలేదు, భక్తిగా ఉండడం మానలేదు, దేవుణ్ణి స్తుతించడం మానలేదండి. దేవుడు ఇచ్చినప్పుడు యోగ్యులమా, తీసుకున్నప్పుడు ఏమైనా బాధపడడం ఎందుకని ఇంకా భార్యనే గద్దిస్తున్నాడు. ఎవరండి ఆయన? బలవంతుడు, బలవంతుడి చేతిలో బాణం. ఏమండి, అలాగా మనకి ఒక దావీదు కనపడతాడండి. గొలియాతుతో యుద్ధం చేయడానికి నిలబడిపోయాడండి. నా దేవుడు నా సాయం చేస్తాడండి, గెలిచేశాడు. ఒక దానియేలు, ఏమండి, ఆయన దానియేలు ఎంత గొప్ప విజయం అండి అసలు, నిజంగా. ఏమండి, సింహభవనంలో వేసేస్తాం, ప్రార్థన చేస్తే నేను సింహభవనంలో వేసేస్తామని రాజు శాసనం చేసిన వేసుకోండి అని ఆయన మాత్రం కిటికీలు తెరిచి మరి ప్రార్థన చేశాడంట. తీసుకెళ్లి సింహభవనంలో వేశారు. సింహాలు ఆయన్ని తినలేదని రాయబడింది. తెల్లవాళ్ళు వేసి రాజే వచ్చి చూస్తే ఆశ్చర్యపడి నీ దేవుడు నిజమైన దేవుడని ఏమంటే ముచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఒక షడ్రకు మేషకు అభిజ్ఞ కూడా అయితే 7 గంటలు అగ్ని రాజు పెట్టినా గానీ ఆ అగ్నిలో దూకడానికైనా రెడీ అయ్యారు కానీ రాజు ప్రతిమకు మొక్కలేదండి. అంటే వీళ్ళందరూ ఎవరమ్మా? యవ్వన కాలంలో బలవంతుడి చేతిలో బాణాల్లాగా పెరిగిన వాళ్ళు, బాణాల్లాగా పెరిగిన వాళ్ళు. ఈరోజు మన పిల్లలు కూడా అలా అవ్వాలనుకుంటే అయిపోతారా చెప్పండి? మనం ఏం చేయాలమ్మా? కృషి చేయాలి, ప్రయత్నం చేయాలండి. 2 రాజుల గ్రంథంలో 5వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక చిన్న పాప కనపడుతుంది. ఇశ్రాయేలు దేశపు చిన్నది, అయినా ఒక ఆడపిల్ల. ఈమె కూడా ఎక్కడో సిరియా దేశానికి బానిసగా వెళ్ళిపోయిందండి. అక్కడ ఆ సిరియా దేశానికి ఒక సైన్యాధిపతి ఉన్నాడట, ఆయన నయమాన్. ఏమండి, ఆ నయమానికి కుష్ఠరోగం వస్తే ఎన్నో మందులు వాడారు, ఎక్కడ నయం కాలేదు. అప్పుడు ఆమె చూసి, అమ్మా మేము బానిసలమే, కానీ మా దేశంలో ఓ ప్రవక్త ఉన్నాడు, మా దేశంలో మా దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే ఈయన బాగైపోతాడంటే ఆమె వెళ్ళి తన భర్త చెప్పిందంట. అప్పుడు భర్త ఏమో బోల్డ్ అంత రథాలు కట్టుకొని కొన్ని వేల కిలోమీటర్ ప్రయాణం చేసి వచ్చి బాగయ్యాడండి. ఏమంటే ఆ చరిత్ర మనకు అందరికీ తెలుసు. ఒకవేళ పొరపాటుగా అతను బాగోకపోతే వెళ్ళిన వెంటనే ఎవరి ప్రాణం పోద్ది? ఆమె ప్రాణం పోద్ది. అలాంటి రిస్క్ ఎవరైనా చేస్తారండి చెప్పండి? అంటే దేవుడి మీద ఆమెకి ఎంత కాన్ఫిడెంట్ లేకపోతే చెప్తుంది? ఎంత కాన్ఫిడెంట్ ఉందండి ఆమెకి? మా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైంది లేదు అని పిల్లలకి తల్లిదండ్రులు చెప్పారు. ఆ చిన్న పాపకి ఎలా తెలుసండి అవన్నీ? మనం ఎప్పుడైనా మన దేవుని గొప్పతనం గురించి మన పిల్లలకి చెప్పామండి? దేవుని గొప్పతనం గురించి పిల్లలకి మనం చెప్పాలి. చెప్తే వాళ్ళు తల్లిదండ్రులు దూరం అయిపోయినా కానీ దాని మీద నిలబడతారండి, ఆ బేస్ మీద నిలబడతారు. ఇక్కడ నిజంగా ఒక ఆడపిల్ల నిజంగా దేవుడి చేతిలో బలమైన బాణంలాగా మనకి కనపడతా ఉందండి. యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ యెషయా గురించి ఒక మంచి మాట రాయబడిందండి. యెషయా మాట్లాడుతూ, నా నోరు వారిగల ఖడ్గముగాను ఆయన చేసి ఉన్నాడు, నా చేతి నీడలో నన్ను తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. అంటే ఇక్కడ యెషయా తన గురించి తను చెప్పుకుంటున్నాడండి. దేవుడు నన్ను ఎలా చేశాడో తెలుసా? తన అంబుగా చేశాడు అన్నాడండి. ఏండి, తన అంబుల పొదిలో నన్ను మూసి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టాడు. అంటే నన్ను ఒక ఆయుధంలాగా దేవుడు నిలబెట్టుకున్నాడు అని చెప్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఏంటండి, యెషయా ఎలా ఉన్నాడండి ఆ కాలంలో? దేవుని యొక్క బలమైన ఒక బాణం. దేవుడు నన్ను సానబెట్టాడు, మెరుగుపెట్టాడు అని. అంటే అక్కడ ఎవరు వినకపోయినా యెషయా మాత్రం దేవుడి మాట విన్నాడు, ఒక ప్రవక్త. ఏమండి, అంటే ఇలాగ మనం చూస్తే బైబిల్లో ఎంతో మంది మనకు కనపడతారండి. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 11వ వచనంలో, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండమ్మా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ ఈటెలు తలతలలాడగా సంచరించిన ఈ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు అన్నాడండి. బాణాల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసాల్లో ఆగిపోతారు అన్నాడు. ఇవన్నీ అతిశయోక్తి మాట్లాడండి. నిజంగా సూర్యుడు చంద్రుడు ఎక్కడ ఆగిపోరు. అంటే దేవుడి పిల్లలు చూసి, దేవుడి పిల్లల యొక్క కాంతి ఏమండి, అంటే వెలుగు ఎలా ఉన్నారటండి? దేవుడి పిల్లలు ఎలా ఉండాలండి? కాంతినివ్వాలి.
వెలుగునివ్వాలి. ఏమండి, దేవుని పిల్లల కాంతి ఎలా ఉండి ప్రకాశించేవిగా, మండేవిగా ఉండాలి. ఈరోజు యవనస్తులైనటువంటి పిల్లలు దేనికోసం వండుతున్నారండి? సినిమాల కోసం కదండి. సినిమా ఎక్కడైనా రిలీజ్ అయ్యింది అనుకోండి, అమ్మో వెళ్ళాలి, వెంటనే చూసేయాలి, చూసేయాలి. సినిమాల కోసం మండేవాళ్ళుగా ఉన్నారండి. ఎక్కడైనా ప్రోగ్రామ్ పెడుతున్నా, డీజే ప్రోగ్రామ్, అక్కడికి వెళ్ళిపోతారు. దేనికోసం వండుతున్నారండి పిల్లలు, యూత్? ఇప్పుడు ఎన్నో ఎన్నో వ్యసనాలు. ఈరోజు చైనీస్ క్రాకర్లు ఎవరో తెలుసా అండి? మంచి ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు. వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకపోతే ఆ ఖర్చులకు అలవాటు పడిపోయి ఆ డబ్బులు ఇంట్లో వాళ్ళు ఎవరు పంపకపోతే అప్పుడు ఏం చేస్తున్నారండి? ఎన్నో దొంగతనాలు. ఇవాళ ఎన్నో సైబర్ నేరాలు ఉన్నాయి. ఎవరు చేస్తున్నారు తెలుసా ఆ సైబర్ నేరాలన్నీ? చదువుకున్న యూతేనండి. తెలుగు తక్కువ వాళ్ళందరినీ మోసగించేసి ఏదో దురాశలు లోన్ చేసి వాళ్ళ చేత ఓటీపీలు చెప్పమని, ఏమంటే వాళ్ళకి ఏదో లింకులు పంపించి ఆ డబ్బులైనా లాగేస్తున్నారు. అంటే ఇలా ఈరోజు యూత్ అంతా ఎలాంటి వేడుకలు ఉన్నారండి? దేవుడి కోసం వేడెక్కుతున్నారా, లేకపోతే సాతాను కోసం వేడెక్కుతున్నారా? అసలు ఆలోచించండి. సాతాన్ దగ్గర కూడా ఏమున్నాయంట? సాతాన్ దగ్గర కూడా బాణాలు ఉన్నాయి. అసలు చూడండి, ఎఫెసీ పత్రికలో 6:16 ఎఫెసీ పత్రిక 6:16 దుష్టుని చేతిలో అగ్ని బాణాలు అన్నాడు. అక్కడ దుష్టుని చేతిలో అగ్ని బాణాలు ఆర్పడానికి దేవుడు మనల్ని బాణాలుగా తయారు చేయమంటుంటే చుట్టూ తిరిగి, ఏమంటే దేవుడు గర్భఫలం ఇస్తే ఆ గర్భఫలాలు పెరిగి పెద్దవాళ్ళయి దుష్టుడి చేతిలో, అంటే అపవాది చేతిలో, దేవుడి విరోధి చేతిలో బాణాలుగా మారిపోతున్నారండి. అండ్ మన దేశానికి చెందిన వాళ్ళు ఎవరైనా దేశద్రోహం చేస్తే మనం ఎంత బాధపడతాం? ఏది ఈ దేశంలో పుట్టి, ఈ మట్టి మీద పుట్టి మన దేశానికి నువ్వు మచ్చ తీసుకొస్తావా అని, ద్రోహం చేస్తావా అని అతన్ని ఎవరు క్షమించమండి. అలాంటి వాడు చచ్చిపోవాలని కోరుకుంటాం. మరి అలాంటిది దేవుడు తన కోసం మనల్ని పుట్టిస్తే మనమేమో దుష్టుడి కోసం బ్రతికితే ఎంత ఎంత వివేకం ఒకసారి ఆలోచించండి. హోషేయ గ్రంథంలో మాట ఉంటుందండి. హోషేయ గ్రంథం 7:16 ఇక్కడ ఏమన్నాడంటే, వారు అక్కరొకరాని విల్లువలే ఉన్నారు అన్నాడు. అక్కరొకరాని విల్లు. అక్కరొకరాని విల్లు అంటే పనికిరాని బాణం. ఏమంటే ఈరోజు మన పిల్లలు ఎలా ఉండాలి తెలుసా? దేవుడికి పనికొచ్చే బాణాలుగా ఉండాలి, తల్లిదండ్రులకు పనికొచ్చే బాణాలుగా ఉండాలి, సమాజానికి పనికొచ్చే బాణాలుగా ఉండాలి. అంతేగాని ఎవరికి పనికిరారా, వీళ్ళు ఎందుకు పుట్టారో తెలియదు, ఎవరో వీళ్ళు ఎలా పెంచారు, ఎవరో మీ అమ్మ నాన్న అనేలాగా మనం ఉండకూడదండి. వీళ్ళు ఎవర్రా కన్నారు ఎలాంటి వాడిని, అనవసరం, వీడికి వేస్ట్, వీళ్ళు బ్రతకడం వేస్ట్ అని అంటుంటారు చూసారా అండి? ఆ పరిస్థితి ఏంటంటే అది అక్కరొకరాని విల్లండి. మనం అలా ఉండిపోవడానికి వీల్లేదండి. ఖచ్చితంగా మనం మన పిల్లల్ని ఏమండి వేడెక్కించాలి. ఏ విషయంలో? ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు వాళ్ళకి వివరించాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా మన పిల్లలు పెంచాలండి. యేసుక్రీస్తు దగ్గరికి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక 2 యవనస్తులు ఎమ్మాయికి వెళ్ళే మార్గంలో కనపడ్డారంట. ఏమంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు అనమాట. ఆ సమయంలో ఒకసారి చూడండి, లోకాసు వార్తలో 24 అండి. లోకాసు వార్త 24 13 నుంచి మనం చదివితే ఆ విషయాలు అర్థమవుతాయి. ఒకసారి చూద్దామండి. లోకాసు వార్త 24 ముగించేసుకున్నామండి. లోకాసు వార్త 24 13 ఇదిగో ఆ దినమందు వారిద్దరూ యెరూషలేమునకు ఆమడ దూరమున్న యమ్మయ్య అనే ఒక గ్రామమునకు వెలుచురు. జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో సంభాషించుకుంటుంది. వారు సంభాషించి ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచారు. అయితే వారైనా గుర్తుపట్టలేకుండా వారి కన్ను మూయబడేది. 32 దగ్గరకు వచ్చేద్దాం. 32 అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుకున్నప్పుడు మన హృదయము మనలో మండుతుండలేదా? అంటే యేసుక్రీస్తు వారు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ మాటలన్నీ విన్న తర్వాత ఆ యవ్వనస్తులైన వారి హృదయాలు ఏమయ్యాయంటండి? మండాయంటండి. అంటే యేసుప్రభు వాళ్ళని ఏం చేశాడండి? ఉద్రేకపరిచాడు. యేసుప్రభు తన మాటల్లో వాళ్ళని ప్రేరేపించగలిగాడండి. మంట అంటే మనకి వస్తుంది మంట, గ్యాస్ మంట. ఈ మంటలు కాదు ఏమండి, దేవుడి కొరకు బ్రతకాలని, ఏమండి కుటుంబం కొరకు బ్రతకాలని, సమాజం కొరకు బ్రతకాలని యేసుప్రభు వారికి ఉపదేశం చేశాడండి. అదేండి వారిలో మంట కలిగింది. ఇప్పుడు మనం కూడా ఆదివారం వాక్యం విన్న తర్వాత మనకి కూడా ఏం రావాలమ్మా?
తీవ్రత రావాలండి. నేను ఎలా బ్రతకాలి, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, లేదా మా అమ్మ నాన్నకి నన్ను ఎందుకు ఇచ్చాడు, వాళ్ళకి నేను సహకరించాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలని పిల్లలుగా పిల్లలు అనుకోవాలి. అలాగే తల్లిదండ్రులుగా మన మీద ఒక ప్రత్యేకమైన ఒక బాధ్యత దేవుడు మన మీద పెట్టాడనే సంగతిని తల్లిదండ్రులుగా మనము గుర్తించుకోవాలండి. ఏమంటే సాధ్యం అంటారా అసాధ్యం అంటారా? ఇవేమైనా టైం పాస్ అని చెప్పుకుని మాట్లాడుకుంటున్నారా? మీకు తెలుసా అండి ఎల్టీటీ తీవ్రవాది గురించి మీకు తెలిసే ఉంటుందా అండి? ఏమండి ఈ ఎక్కడండి వాళ్ళు శ్రీలంక. ఈ శ్రీలంకలో చాలా కాలం తమిళ వాళ్ళు వెళ్ళి ఉన్నారంట. ఉన్న తర్వాత వాళ్ళు అక్కడేమో మాకు ఇక్కడ ఓటక్కు కావాలి, మేము ఇక్కడ రాజకీయాల్లోకి వస్తాం అని వాళ్ళు అక్కడ పౌరసత్వం కావాలని కూర్చున్నారంట. శ్రీలంక వాళ్ళు ఇవ్వమన్నారంట. మాకున్నదే భూభాగం తక్కువ, మీరు ఇక్కడ వచ్చేస్తే మీరు మా మీద వెళ్తారు అని మేము ఇవ్వము అన్నారంట. ఇవ్వకపోతే మేము తీవ్రవాదులుగా మారిపోయింది మమ్మల్ని చంపేస్తామని వీళ్ళందరూ ఏమి నక్సలైట్లా మారిపోయారు. అప్పుడు వీళ్ళు తాకిడి తట్టుకోలేక రాజీవ్ గాంధీ గారి సహాయం అడిగారండి. అప్పుడు ప్రధానమంత్రి ఆయనే. మరి ఆయన సహాయం అడిగితే ఆయనేమో ప్రత్యేకమైన బలగాలని దించాడండి ఈ ఎల్టీటీ తీవ్రవాదులు చంపేయడానికి. రాజీవ్ గాంధీ వచ్చి మమ్మల్ని చంపడానికి ఆయుధాలు ఇస్తాడా, ప్రత్యేకమైన సైనికులు పంపుతారా అని చెప్పి అసలు రాజీవ్ గాంధీ ముందు లేపేద్దాం అనుకున్నారు వీళ్ళు. అనుకొని కొంతమంది చిన్నపిల్లల్ని చేరదీసి వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చారండి. వాళ్ళ కోసం ఎలా ట్రైనింగ్ ఇచ్చారంటే వాళ్ళని నువ్వు బ్రతికితే నువ్వు అతను చంపడానికే బ్రతుకు, లేకపోతే నువ్వు చచ్చిపో, నువ్వు చంపో లేదా నువ్వు చచ్చిపో అన్నట్టుగా తయారు చేశారంట అండి. అందులో చీట్లు వేసుకున్నారట. ఎవరి పేరు తగిలిందో తెలిసా? మానవ బాంబుగా తయారైపోవాలి, మీరే మానవ బాంబుగా తయారైపోయి లోపల బాంబు పెట్టుకొని పైన బట్టలు కట్టుకొని మీరు వెళ్ళి ఆ రాజీ గారిని చంపేయాలి, మీరు కూడా చచ్చిపోవాలి అంటే చాలా మంది యువకులు ముందుకు వచ్చారంట. అందులో చీటీలు వేస్తే దాను అనే ఒక అమ్మాయి పేరు తగిలిందండి. ఆ రోజు ఆవిడ ఆనందానికి అవధులు లేవంట. నేను రాజీవ్ గాంధీని చంపేపోతున్నాను, నేను ఎంత అదృష్టవంతురాలో అనుకుంటుంది. నిజంగానే అలాగే వెళ్ళి అలాగే చంపేసిందండి. ఏమండి ఒకసారి ఆలోచించండి. మన పిల్లలైతే మన కోసం ఏదైనా సహిస్తారండి? ఓ మాట అంటే పడతారా? ఓ దెబ్బ కొడతాం తిరగబడకుండా ఉంటారా? ఉండరు. మనం ఏదైనా పని చెప్తే వెంటనే చేస్తారా అండి? చేయరు. వాళ్ళకి లంచం ఇస్తే చేస్తారు, ఏదో ఓటుకు నోట్లాగా. ఏదైనా ప్రతిదానికి మనం ఏం చేయాలండి? వాళ్ళు అడిగిన దాన్ని ఇచ్చేసి వాళ్ళు చెప్పిన ఏం చేయాలి, అప్పుడు మన మాట వింటారు, లేదా వినరు. కొంతమంది పిల్లలు ఎలా చేస్తున్నారు తెలుసా అండి? వాళ్ళు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే నేను చచ్చిపోతామని తలుపేసేసుకుంటుంటారు. వైజాగ్లో అదే జరిగిందండి. మురళీనగర్లో ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు వాళ్ళ అమ్మ బాగా గారం చేసి పెంచింది. చిన్నప్పటి నుండి అడిగినట్టు డబ్బులు ఇవ్వకపోతే తలుపేసేసుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తలుపు కొడితే కానీ తీయడని అమ్మ నాన్న చెప్పిన తీయడు. అలాగే ఒకసారి బట్టలు ఉతుక్కుంటుందట. వాడు వచ్చి డబ్బులు అడిగితే ఇవ్వనన్నదంట. ఇవ్వనంటే లోపలికి వెళ్ళి చేస్తానన్నాడంట. చెత్త జవరాని ఆవిడ బట్టలు ఉతుక్కుంటూ ఉంది. అన్ని ఉతుక్కుని ఆరేసుకొని తలుపు కొడితే తీయడే. అప్పుడు ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆడు వచ్చాడంట. వచ్చాక తలుపు తీస్తే తీయట్లేదు. అప్పుడు తలుపు బద్ద కూడా చూస్తే ఊరేసుకొని చచ్చున్నాడు. ఇది న్యాచురల్ గా జరిగిందండి, అబద్ధాలు ఏం చెప్పట్లేదు. అంటే లోపల ఎక్కడుందో తెలుసా అండి? మన పెంపకంలో. మన పిల్లల్ని ఆడే మారుతారు, పెద్దయ్యకి మారుతారు, ఇంకా చిన్నవాడు ఈ మాటలు వస్తుంటాయి కదండి చాలా మంది దగ్గర. ఆడేంటాడులే, ఆడి నేర్చుకుంటాడులే. ఏం నేర్చుకుంటారండి? ఏం నేర్చుకుంటారు చెప్పండి? ఇదే నేర్చుకుంటారు. కాబట్టి మనం చాలా తీవ్రంగా ఉండాలండి. మనం ఆనందంగా ఉండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు ఆనందంగా ఉండాలన్నా, వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా మన పిల్లల్ని దేవుని యొక్క వాక్యానుసారంగా పెంచవలసిన బాధ్యత మనందరి మీద ఉందండి. ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఏమైపోతారు తెలుసా? బలవంతుని చేతిలో బలహీన బాణాలు అయిపోతారు. ఇందాక చెప్పుకున్న అక్కరకు రాని బాణాలుగా మిగిలిపోతారండి. అలా ఉండకుండా మనందరూ జాగ్రత్త పడదామండి. చెప్పబడిన మాటలు మీ అందరి హృదయాల్లో ఫలించాలని, నా హృదయంలో ఫలించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, సమయం ఇచ్చిన సహోదరులు ప్రసాద్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో అందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వందనాలు.